బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మాట్లాడడానికి అంతే. శ్రీనాథ్ అదే ఎట్ నుంచి మొదలు పెట్టాలి అని. శ్రీనాథ్ యూ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. జోష్ ఏంది, లోలో ఉన్నాం మనం. ఉస్తాద్ పండగ మొదలైంది కదా, కొంచెం సౌండ్ ఇవ్వచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు అన్నట్టుగా అనుకున్నా. ఒకసారి నేను చాముండేశ్వరి టెంపుల్లో ఉన్నప్పుడు హరిశంకర్ గారికి ఫోన్ చేశా. సార్ టెంపుల్లో ఉన్నాను, మీ పేరు గోత్రం చెప్పండి అంటే, ఇచ్చి పడేసే గోత్రం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. ఆ రోజు అలగలే నాకు. తిరిగిన ప్రతి గుడిలో నేను ఆయన పేరు అలానే తలుచుకున్నా. సినిమా ఇచ్చి పడేస్తుంది. మనం అందరికీ ఉగాది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దాంతోపాటు రంజాన్ కూడా తోడైపోయింది మనకి. ఇంకా పండగలో మీతో పాటు మేము రెడీగా ఉన్నాం సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇచ్చి పడేద్దాం ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఎవరు నెక్స్ట్? गुड इवनिंग, बहुत बहुत थैंक यू हरीश सर एंड मैत्री मूवीज, रवि सर, नवीन सर एंड ऑल राइटर दशरथ गारू, प्रवीण सर, रमेश रेड्डी सर, all the very best. Thanks a lot, thank you very much. I think that is the shortest speech that I have heard in recent times, sir. बहुत short और sweet था sir. जय श्री राम अंडी. हरीश सर, thank you so much for making me a part in Ustad Bhagat Singh. And రవి గారు, నవీన్ గారు, ఉప్పెన చాలా పెద్ద హిట్ కొట్టాం. తర్వాత మళ్ళీ మైత్రిలో పుష్ప చేశాను, అది హిట్ కొట్టాం. కన్ఫామ్గా హ్యాట్రిక్ ఉస్తాద్ భగత్ సింగ్తో కన్ఫామ్గా కొడతాం. మీరందరూ రావాలి. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే దగ్గర నుంచి ప్రీపోన్ అయ్యే దగ్గరకు వచ్చామంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. సో ప్లీజ్ వాచ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్ 19th March. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. దశరథ్ గారు మాట్లాడే ముందు మన మహేష్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవర్ యాక్టర్ మహేష్, రంగస్థలం మహేష్, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, దశరథ్ గారు టు ప్లీజ్ స్పీక్ సార్. హలో, అందరికీ గుడ్ ఈవినింగ్. మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ సినిమాకి నార్మల్ ఒక డైరెక్టర్గా, రైటర్గానే కాకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ల చాలా 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 కష్టపడ్డారు. ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అయితే అతను ఇంటికి కూడా వెళ్ళలేదు, ఆఫీస్లోనే ఉండి హార్డ్లీ రోజుకు 2 గంటలు కూడా పడుకోకుండా ఎంతో వర్క్ చేస్తున్నారు. కళ్యాణ్ గారి మీద అభిమానం లేకపోతే నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టు అనే డైలాగ్ కానీ, దేఖ్లేంగే అలా చూసినాంలో చాలా అలాంటి లైన్స్ కానీ, ఇంకా ఎన్నో చాలా చాలా మంచివి ఒక హార్డ్ కోర్ అభిమాని రచయిత అయితేనే వస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. 24/7 కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇంకా ఎంత గొప్ప చెప్పాలి, ఆయనకున్న నిబద్ధతను ఎలా చెప్పాలి, ఆయనకున్న నిజాయితీని మనం ఎలా ప్రజెంట్ చేయాలని చేశాము. యాక్చువల్గా నేను మెడముట్టుకుంటే సాంగ్లో ఏవైతే లిరిక్స్ ఉన్నాయో అదే మన సినిమాలో క్యారెక్టరు, అదే కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా. అండ్ హరీష్ శంకర్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉన్నారు, ఇది ఒక కళ్యాణ్ గారి అభిమానులే కాదు, ప్రతి హీరో అభిమాని మన సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలన్న కోరికతో చాలా చాలా కష్టపడ్డారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ హీరో ఫ్యాన్, దయచేసి చూడండి, యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా కళ్యాణ్ సార్కి, నవీన్ గారికి, రవి గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, తమన్కి, అండ్ మై రైటింగ్ టీమ్ రమేష్ రెడ్డి గారు, చందు, ప్రవీణ్ వర్మ, ఇంకా అదర్ టెక్నీషియన్స్ అయాంక బోస్ గారు, రవివర్మ గారు, శ్రీనివాస్ గారు, ఎడిటర్ శ్రీనివాస్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.